తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. 2 Thessalonians chapter 2, reading all together verse 13. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. ఈ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేము ఏర్పరచుకునే గనుక రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడిన మొట్ట వర్స్ ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించు నామమును బట్టి స్తోత్రములు. ఉదయకాలమున మీ సాన్నిధ్యంలో మేము కనబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మా స్తుతుల సింహాసనం మీద ఆసనం చేయటానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగును బట్టి, మీ రక్త శక్తిని బట్టి బలలో పాలు పొందటానికి కృపించినారు. వందనములు. ఈ సాయంకాలం ఇలాగ మేము చేరవటానికి అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. కొంత వర్షాన్ని ఇబ్బందిని బట్టి కొంతమంది రాలేకపోయినారు. అయినా మీ సన్నిధిని ప్రేమించి మీ వాక్యమును అపేక్షించి మీ ప్రజల సహవాసమును అనుభవించాలని ఆశ కలిగి సమీప దూర ప్రాంతాల నుండి ప్రతికూల పరిస్థితులను రాగలిగిన వారిని బట్టి స్తోత్రములు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. వాక్యము కూడా అనుగ్రహించము. ఇంకెవరైనా రావాలని మీ ఉద్దేశంలో ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా ప్రతి ఆటంకం అభ్యంతరం తప్పించి తోడుకుని రమ్మని మేము ప్రార్థిస్తున్నాం. మేము ఇలాగ చేరివచ్చుట ద్వారా మా సంతోషం మీరు పరిపూర్ణము చేసి మా ఆఖరి కొద్ది మీరు మాకు పరిచర్య చేయాలని ప్రార్థిస్తున్నాం. మీరు ఏదైనా పైనుండి ఇస్తే తప్ప మేమేమీ పొందలేము. మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. మా ఆఖరి కొద్ది మీరు సహాయం చేయము. మీద సుందరరాజు గారి కుటుంబాన్ని మీరు కరుణించి ఇక్కడ ఉంచినారు. ఇంతదా కాపాడి భద్రపరిచినారు. ఎన్నో ఉపద్రవాలు, ఇబ్బందులు, తుఫాను, గాలి ఎదురైనప్పుడు సహాయం చేసినారు. స్తోత్రములు. బాధ్యులైన సహోదరులు, సహాయపడేవారు, సహోదరులు, సండే క్లాస్ టీచర్స్, యూత్, ఇలాగ స్థానిక సంఘం అంతటిని బట్టి స్తోత్రాలు. బెర్షమని కరుణించము. తిరిగి రెండంతల క్షేమము మీరు కలుగచేయము. దుఃఖమునకు ప్రతిగా ఆనందము కలుగచేయము. అవమానమునకు ప్రతిగా సంతోషము మీరు కలుగచేయము. సామెతకు నిందకు ఆస్పదమైన దానికి ప్రతిగా రెట్టింపు ఘనత మీరు కలగచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మీ చిత్తములో ఉన్నవారు మీరు భద్రపరచుము. నా చేతిలో నుండి ఎవడును ఎన్నడు అపహరింపనేరడని మీరు సెలవిచ్చినారు కనుక మందిరం విశాలపరచుము, మేకులు దిగుగొట్టుము, అనేకుల్ని సన్నిధిలోకి కూర్చున్నట్లు చేయము. దాచబడిన వారిని మీరు ఈలవేసి ఆజ్ఞాపించి తోడుకుని రండి. ప్రతి ఆటంకము అభ్యంతరం తప్పించండి. నీ సంఘము ధారాళముగా నేను ఆరాధించినట్లు రక్షించబడిన వారు అనుదినము సంఘముతో చేర్చబడుచుండిరి అనే మాట నెరవేర్చబడినట్లు మీరు సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అవసరమైన ప్రతి భౌతికమైన ఆత్మ సంబంధమైన మీ చిత్తంలోని అక్కర మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నేను మీ ప్రజల మధ్యలో ఉండటానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. మీ ప్రజల సహవాస సాన్నిధ్యాన్ని బట్టి నాకు ఇచ్చిన ఆత్మీయ వెట్ట కొరకే మీకు స్తోత్రములు. మా సమయాన్ని మీరు దీవించి పెట్టమని, నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏర్పరచుకొనుట దైవ నైజము.
నిరాకరించుట మానవ స్వభావము. శ్రేష్టమైనవి దేవుడు ఏర్పరచుకొనలేదు కానీ నీచమైనవి, తృణీకరించబడినవి, నిరాకరించబడినవి, వ్యర్థమైనవి, ఎన్నిక లేనివి దేవుడు ఏర్పాటు చేసుకుని తన కొరకు వాడుకుంటున్నాడన్న సంగతి మనకు పరిచయమే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే ఇక్కడ రాశారు, రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను. ఎందుకు ఈ తెస్సలోనికలో ఉన్న సంఘానికి మాటలు రాయాలి? వారికి దీని గురించిన అవగాహన లేదా? తెస్సలోనిక అంటే విక్టరీ, విజయము అని అర్థం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 9 వచనాల్లో ఈ సంఘ ఆవిర్భావం ఎలాగుందో గ్రంథస్థం చేయబడింది. ఈ సంఘం అంత తేలిగ్గా ఏర్పాటు చేయబడింది ఏం కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ సంఘము ఏర్పడింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే 3 వారాలకు ఒక సంఘం వచ్చింది. 3 వారాలు పౌలు తెస్సలోనికలో ఉండి వాక్యం ప్రకటించి, తర్కించి, విప్పి, బోధించుచుండెను. విశ్వసించిన కొందరు యూదులు, గ్రీసు దేశస్థులు అనేకులు, ఘనత కలిగిన స్త్రీలు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిరి. అక్కడ సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడితే అక్కడ 3 బాధ్యత తీసుకున్న సహోదరులు మనకు కనిపిస్తారు. వాళ్ళ పేర్లేంటి మీకు తెలుసు అనుకుంటా, అందుకనే బైబిల్ తీయకుండా చెప్తున్నా. మరి మీకు తెలియకపోతే బైబిల్ చూస్తా. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 17:5. అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు గూడ్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. ఎక్కడ చూసి పనిపాటు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇదే పని. అపోస్తల కార్యాల్లో కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తీసుకుని వచ్చి యాసోను ఇంటి మీదకి వచ్చిన కనుక అక్కడ బాధ్యత వహించే మొదటి సహోదరుడు ఎవరంటే యాసోను. జేసన్ అంటారు ఇంగ్లీష్లో. యాసోను అంటే అర్థం ఏంటి? ఎవరు ఇక్కడ పేరు పెట్టుకోలేదా యాసోన్ అని? జేసన్ అని ఎవరని పేరు లేదా? లేదని. ఇది మంచి పేరు. ఎవరైనా కొడుకులు పుడితే పెట్టుకోండి పేరు. జేసన్. యాసోన్ అంటే హీలర్, స్వస్థపరచువాడు, బాగు చేయువాడు అని అర్థం. ఈయన పౌలుకు బంధువు. ఆ పట్టణంలో ఉన్నాడు. పౌలు శీల వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద విపరీతమైన ఎదిరింపు వచ్చిందని గుర్తించి ఈ యాసోను వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. వదులుతారా? ఇంటి మీద దాడికి వచ్చినారు. అందరితో అయిపోతారా? తీసుకెళ్లారు. ఎక్కడికి? కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. యాసోను ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి జామీను అంటే డబ్బులు చెల్లించి పూచీకత్తు, వీళ్ళకి మాకు సంబంధించిన వారు ఏమైనా అయితే మేము చూసుకుంటామని పూచీకత్తు చెల్లించి వారిని బయటికి తీసుకుని వచ్చి అక్కడి నుండి తిరిగి వారిని బెరాయికి పంపించినారు. అది ఇక్కడ ఉన్న సంగతి. అంటే తెస్సలోనికే సంఘం అంత తేలిగ్గా ఏర్పడింది కాదు, కష్టాల్లో ఏర్పడింది. ఆ కష్టాల్లో పాలు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? యాసోన్. రెండవ వ్యక్తి ఎవరు? 20వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బరియా పట్టణస్థుడైన సోఫ్రతును తెస్సలోనికైలలో అరిస్కర్కును సెకెందును. నీకు తెస్సలోనికే సంఘంలో ఇద్దరు ఇంకా బాధ్యత వహించే సహోదరులను. ఏం పేరు? నాకు ఎలాగో నోరు తిరగదు, మీకైనా తిరిగితే చెప్పండి. అరిస్కర్కు అంటే అర్థం ఏంటి?
బెస్ట్ రూలర్ ఆఫ్ ద పీపుల్, ప్రజలను బాగుగా పరిపాలించువాడు అంటే అర్థం. ఇంకో బ్రదర్ పేరేంటి ఇక్కడ రాశారు, ఏం పేరు? సెకండ్ అంటే ఇంగ్లీష్లో రాశారు సెకండస్. సెకండస్ అంటే అర్థం ఏంటి? రెండవ వాడు అని అర్థం. మొదటి వాడు ఎవరు మరి? మొదటి వాడు ఎవరు? నాకు తెలుసు మీరు ఇక్కడే ఇదే తిరుగుతారు, చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మొదటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ప్రామినెంట్. క్రీస్తుకి అన్నిటిలో ప్రాముఖ్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే. కానీ క్రీస్తు మొదటివాడు. రెండోవాడు ఎవరు మరి? ఇంకా అందరూ రెండో వాళ్ళమే. అందుకని మంచి పేరు పెట్టుకున్నాడు, ఏమని? సెకండస్. నేను రెండో వాడిని, నేను ఫస్ట్ కాదు. మనం ఏమనుకుంటాం? నేను ఫస్ట్, నువ్వు సెకండ్. ఇంత మంచి ముగ్గురు సహోదరులు. ఒక ఆయన పేరేంటి? యాసోను, హీలర్ అని అర్థము, స్వస్థపరచువాడు అని అర్థము. రెండవ ఆయన పేరేంటి? ఆర్కిసస్ అంటే అర్థం ఏంటి? రూలర్ ఆఫ్ ద పీపుల్, ప్రజలను బాగుగా పరిపాలించువాడు. మూడవ ఆయన పేరేంటి? సెకండస్, నేను రెండవ వాడిని, మొదటి స్థానం క్రీస్తు. ఇలాంటి ముగ్గురు సహోదరుల యొక్క త్యాగాన్ని బట్టి, పౌలు శీలల పరిచర్యను బట్టి ఈ సంఘము ఏర్పడింది. ఈ సంఘం ఏర్పడిన తర్వాత అనేక పరిస్థితులు వారి మధ్యలో వచ్చినాయి. ముఖ్యంగా వచ్చిన సంగతి ఏంటంటే వారి ఎన్నికని గురించే ప్రశ్నించడం ఆరంభించినారు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నారు కదా, ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు, ఇలా ప్రశ్నించడం ప్రయత్నించినారు. అందుకనే పౌలు వారికి 2 పత్రికలు రాయటానికి పూనుకున్నారు. వాళ్ళన్నీ సిద్ధపడుతూ వచ్చినారు, చాలా ఇబ్బందులు గుండా వెళ్తూ వచ్చినారు. అయినా దేవుడు వారిని ప్రోత్సహించడానికి పౌలును వాడుకున్నాడు. ఈ 2 పత్రికల సారాంశం అంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికల సారాంశం ఒక్కటే, ఏంటంటే బీ రెడీ, సిద్ధంగా ఉండండి. దేనికి? తినడానికా? దేనికి? చదువుకా? దేనికి? పెళ్లి చేసుకోవటానికా? దేనికి? ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. వదిన ఆయన రాబోతున్నాడు, మేఘారూఢై వస్తున్నాడు కనుక నీ దేవుని సన్నిధిని కనపట్టు కొరకే సిద్ధపడి, ప్రిపేర్ టు మీట్ దై గాడ్. మనం అన్నిటికీ సిద్ధపడతాం దేవుడి కొరకు తప్ప. పరీక్షలంటే సిద్ధపాటు, పెళ్ళంటే సిద్ధపాటు, బాధ్యతలంటే సిద్ధపాటు, క్లాస్ అంటే సిద్ధపాటు, ఇంకా ప్రతి దానికి మనకు సిద్ధపాటు ఉంటుంది. అకేషన్ కంటే సిద్ధపాటు ఎక్కువ. కానీ ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికైతే ఈ అకేషన్ చాలా పెద్దది. నిత్యత్వం కొరకు ఇది సిద్ధపాటు, 1000 ఏళ్ల పరిపాలన కొరకు సిద్ధపాటు. మరి ఎంతసేపు సిద్ధపడుతున్నాం? అసలు సిద్ధపడట్లేదేమో. అందుకే తెస్సలోనికైలారా, మీ ఏర్పాటు మీరు జ్ఞాపం చేసుకోండి. మీరు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు, ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు, ఇవన్నీ మీరు తెలుసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని పౌలు వారిని ప్రోత్సహిస్తూ రాసినట్లు మనం చూస్తాం. ఇంకా నాకు తెలిసి పౌలు 17వ అధ్యాయం అపోస్తల కార్యాల తర్వాత ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కుదరలే. ఎందుకంటే జాసోన్ జామీన్ తీసుకున్నాడు, ఇంకోసారి మా ఊరికి రారు వాళ్ళు అని. ఒకళ్ళు వస్తే పడని యూదులు ఉంటారు కదా, వాళ్ళ అసూయ మత్సరం వాళ్ళకి అదే పనే. అందుకని వచ్చి ఇంకా తీవ్రమైన నష్టం కలిగిస్తారేమో అని పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తిరిగి ఉత్తరం రాసినట్లు మనకు దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. సరే, మన భాగంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నిక, ఏర్పాటు. దేవుడు 5 రకాలైన వాటిని ఎన్నిక చేసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం, లేదా ఉద్దేశాలు. మొదటిది ఏంటి? నూట 32 13వ వచనం. 132 అంటే ఏంటి అని చూడకూడదు, తీస్తూనే ఉండాలా. వెరీ గుడ్, మీకు ఇంత తెలివి ఉందని నాకు తెలియదే. నూట 32 13వ వచనం. 13 యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మొదటిది ఏంటంటే ఈ చోజన్ ఎ ప్లేస్, స్థలాన్ని ఎన్నుకున్నాడు. రెండవది ఆయన ఏమి ఎన్నుకున్నాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా 58:6.
దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాన మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? కనుక మొదట ఏం ఏర్పాటు చేసుకున్నాడు? స్థలం, సియోను. అది దేవుని మందిరం, దేవుని నివాస స్థలం, దేవుని కొండ. రెండవది ఉపవాస ప్రార్థన దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా అంటే ప్రోగ్రాం ఏం చేయాలి ఇక్కడ అనే సంగతులు రాసిన వచనంలో మనం చదివాం. మూడవది ఆయన దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. Gospel according to Dr. Luke chapter 10 verse 41. 10:41. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ఏంటది? 42. మరే ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. కనుక దేవుడు ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటున్నాడు మరియ ద్వారా. ఏంటది? తన సన్నిధిలో కూర్చొని వాక్యం వినాలి. కనుక మొదటేంటి? ఇట్స్ వాజ్ ఏ ప్లేస్, ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. రెండవది ఏంటి? ఉపవాసం. ఇట్స్ వాజ్ ఏ ప్రిన్సిపల్, నియమం ఎన్నుకున్నాడు. ఉపవాస నియమం ఎలాగ చేయాలి అక్కడ రాశారు. 58వ అధ్యాయం అంతా ఉపవాసాన్ని గురించే, మనం చేసేది కాదు అది. సాధారణంగా మనం బైబిల్కి వ్యతిరేకంగా చేస్తుంటాంగా, ఏం రాసినాడు దానికి వ్యతిరేకంగా చేస్తాం. కానీ దేవుడు అనుకున్నాడు ఏం రాస్తే చేస్తారు అనుకున్నాడు. అలా కాకుంటే ఆపోజిట్గా ఉండిండేదేమో. ద్వేషించుకోండి అంటే ప్రేమించుకుని ఉంటాం, ప్రార్థన చేయొద్దండి ప్రార్థన చేసింటాం, పోట్లాడుకోవద్దండి అంటే పోట్లాడండి కదా. దేవుడు ఏం చేశాడంటే పాజిటివ్గా చెప్పినాడు, అందుకని మనం నెగిటివ్గా చేస్తూ ఉంటాం. మూడవది ఇట్స్ వాజ్ ఏ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం. ఏంటంటే అది వాక్యం వినటం. నాలుగవది ఏమి ఎన్నిక చేసుకున్నారు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. డిట్రానమీ చాప్టర్ 7 verse 6. 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. కనుక నాలుగోది ఏంటి? ఇట్స్ వాజ్ పీపుల్, ప్రజలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఐదవది ఏంటి? ఇందాక మనం చదివాం 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం 13వ వచనం. రక్షణ పొందుటకు ఏర్పరచు, పర్పస్, ఉద్దేశం. కనుక 4 వాటి కొరకై దేవుడు, లేదా 5 విషయాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిది ఇట్స్ వాజ్ ఎ ప్లేస్, స్థలాన్ని ఎన్నిక చేసుకున్నాడు. రెండవది ఇట్స్ వాజ్ ఎ ప్రిన్సిపల్, నియమాన్ని ఎన్నిక చేసుకున్నాడు. మూడవది ఇట్స్ వాజ్ ఎ ప్రోగ్రామ్, ఆ కార్యక్రమాన్ని ఎన్నిక చేసుకున్నాడు. నాలుగవది ఇట్స్ వాజ్ పీపుల్, ప్రజలను ఎన్నిక చేసుకున్నాడు. ఐదవది ఇట్స్ వాజ్ ద పర్పస్, ఉద్దేశాన్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఎన్నిక చేసుకుంటే పశ్చాత్తాపం ఉండదు. మనం ఏదైనా ఎన్నిక చేసుకున్నాం అనుకో, పశ్చాత్తాపం అంటే ఈ పదం మంచిది కాదనుకుంటా, వేరే పదం వాడదాం. రిగ్రెట్ అవుతాం, అరే ఇట్లా చేసామేంటి అని అనుకుంటాం. ఉదాహరణకి మనం మార్కెట్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ తెచ్చుకున్నాం. సాధారణంగా మార్కెట్కి వెళ్ళి డ్రెస్సులు రాత్రే కొంటారు, పగలు కొనరు. ఎందుకంటే అది కూడా ఒక ట్రిక్. రాత్రి ఇంకెన్ని లైట్లు కాదు, అంత లైట్లే వేసింటారు అక్కడ. మనకు ఒకలాగా కనిపిస్తుంది, చాలా బాగుంది అనుకుంటాను, తీసుకొని వస్తాం. తెచ్చిన తర్వాత మనసు ఎక్కడుంటుంది? తెచ్చిన దాని మీద ఎక్కడ పెట్టినా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు చూడాలి అనుకుంటానే ఉంటాం. తెల్లారకుండా ఉండదుగా, తెల్లారుతూనే ఉంటుంది. అప్పుడు ఇంట్లో చూస్తే కరెక్ట్ ఒరిజినల్గా రంగు కనిపించదని బయటకు వచ్చి సూర్యనెలతుల్లో చూస్తేనే వేరే అరే అక్కడ ఒక రకంగా అనిపించింది, ఇక్కడ ఒక రకంగా అనిపిస్తుంది. లైట్లో అక్కడ కనిపించింది, లైట్ లేనప్పుడు ఇట్టి కనిపిస్తుంది అని అనుకున్నా.
సరే ఎట్టు కనిపిస్తేనేమో బాగుంది కదా, మన్నికుంది, నాణ్యత ఉంది కదా అనుకుంటా. ఒకసారి వేసుకోక మునుపు నీళ్ళలో వేస్తామన్నా, ఒకసారి నీళ్ళలో వేసిన వెంటనే ఎట్లా వేసినాం అట్లా అయిపోయి ఉంటుంది. కట్టుకోవటానికి వాడుకోవటానికి రాకుండా అనుకుంటాం, అరే మోసపోయామే. బాగా కనిపించింది, బాగా ఎన్నుకున్నా, నేను ఎప్పుడు మోసపోను సాధారణంగా, కానీ మోసపోతానే. మనం ఏది ఎన్నుకున్నా సరే సాధారణంగా మోసం, నష్టపోతుంటా. అంతెందుకు, మనం సొంతకి వెళ్ళామనుకో, చిన్న కొట్టంటే అంగడికి వెళ్ళామనుకో, అక్కడ టమాటో పండ్లు పెట్టారు. ఇప్పుడు కేజీ 30-40 ఉంటాయి కదా. సరే మనం వెళ్ళిన వెంటనే ఏరకూడదమ్మా, మేము వేసేస్తామంటారు. పర్వాలేదులేమ్మా మేము కూడా ఏడతామా అంట. సరే ఏరుకో కానీ చూసి ఏరుకో అని చెప్తారు. మనం ఏరుతూనే ఉంటాం, వాళ్ళు కూడా వేస్తూనే ఉంటారు. నువ్వు వేయొద్దమ్మా, మేము ఏరుకుంటాం కదా, నీకు ఎందుకు కష్టం అంటే, పర్లేదు నేను కూడా మంచివే వేస్తున్నాను. మీకు దూరకాయలు కావాలా, పండిన కాయలు కావాలా, లావు కావాలా, మీడియం సైజు కావాలా, చిన్నవి కావాలా అంటూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఇవి మనమేమో అన్నీ వేసుకుని ఉంటాం, చాలా మంచివి ఉన్నాయి, 30-40 రూపాయలు కదా, అన్నీ మంచివి తీసుకున్నాంలే అని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చేటప్పటికే కొన్నన్నా ఖచ్చితంగా కుళ్ళిపోయినవి ఉంటాయి. అరే ఎట్లా చేస్తారు మోసం అని అనుకునేస్తాం. మనం ఏది ఎన్నుకున్నా, చూస్ చేసినా మనకు ఖచ్చితంగా తర్వాత ఈ పరితాపం, పొరపాటు జరిగిందే, మోసపోయామే, కాంతి ఎన్నుకున్నామే, ఇలా ఖచ్చితంగా మనము రిగ్రెట్ అవుతాం, పరితాపిస్తాం. కానీ దేవుని ఎన్నిక అలాంటిది కాదు. దేవుడు అర్రే వీళ్ళని ఊరికి ఎన్నుకున్నానే అని ఎప్పుడు అనుకోడు. ఈ పని ఊరికి చేస్తేనే అని ఎప్పుడు తలంచడు. ఎందుకంటే ఆయన దేవుడు, భవిష్యత్ జ్ఞానం కలిగినవాడు. ఆయన ఎన్నుకున్నాడు మనల్ని దేని కొరకు, ఒక ఉద్దేశం కొరకు ఎన్నుకున్నాడని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. ఏంటా ఉద్దేశము, ఎందుకు ఎన్నుకున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు అనుమతించే కొలది దేవుడు మనల్ని ఎన్నుకున్న లేదా ఏర్పరచుకున్న 5 ఉద్దేశాలు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది మనం చదివిన భాగంలోనికి వస్తాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 Thessalonians chapter 2 verse 13. మధ్య భాగం నేను చదువుతాను. మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? పాతాళానికి కాదు, నాశనానికి కాదు, ఉగ్రత కాదు, నరకంలో ఉండటానికి కాదు, రక్షించబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ పౌలు అపోస్తలులు కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, గొప్పవారు అనేకులు ఏర్పరచబడలేదు, జ్ఞానులు అనేకులు ఏర్పరచబడలేదు, అందంగా ఉన్న వాళ్ళు అనేకులు ఏర్పాటు చేయబడలేదు, లోకంలో గనులైన వాళ్ళు అనేకులు ఏర్పాటు చేయబడలేదు. గనులను సిగ్గుపరచడానికి గణహీనులను ఎన్నుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నాడు. అక్కడ ఒక మాట రాస్తూ వచ్చినాడు, చివరిలో ఎన్నిక ఎవరిదంటే నీచులైన వారిని ఎన్నుకున్నాడంట. ఇంగ్లీష్లో రాశారు బేస్. హీ హ్యాడ్ చోజన్ ద బేస్ థింగ్స్. మనం ఎవరైనా ఎన్నుకోవాలని అనుకుంటే ఏదైనా నీచమైంది ఎన్నుకుంటామా? మొబైల్స్ తీసుకోవాలని అనుకుంటాం, డ్రెస్ తీసుకోవాలనుకుంటాం, చెప్పులు తీసుకోవాలని అనుకుంటాం, ఒక బండి తీసుకోవాలని అనుకుంటాం. ఏదైనా బాగులేంది, పనికిరాంది, నీచమైన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? ఉన్న దాంట్లో చాలా మంచిది తీసుకోవాలని ప్రయత్నం చేసే మోసపోతుంటామే. కానీ దేవుడు ఎవరిని తీసుకున్నాడంటే బేస్ థింగ్స్, నీచమైనది, అంతే, అంతకంటే ఇంక లేదు. పాతకాలంలో ఏం చెప్పాలా, పాకి పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ టాయిలెట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అనిపించట్లేదు. అది అన్ని పనుల్లో కంటే నీచమైన పనిగా పరిగణించేవాళ్ళు. ఆ పాకి పని అంతా తీసుకుని వెళ్ళి అన్ని మోసుకుని ఊరి బయట పడేసి వచ్చేవాళ్ళు. ఊహించండి ఎంత నీచమైన పని. దట్ ఈస్ కాల్డ్ బేస్. నీచము అంటది. ఇప్పుడు ఈ నీచం దాంట్లో నేనున్నా, మీరు కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. ఆ ఆహ్వానం మన దగ్గరికి నేరుగా వచ్చింది, షరతులు లేకుండా వచ్చింది. ఇది ఆశ్చర్యం కదా? ఉదాహరణకు చూడండి, మీరు ఇక్కడే ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు
మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి వాళ్ళతో పాటు భోజనం చేయాలంట, మీరు రండి అని మీకు ఒక ఉత్తరం వచ్చిందని ఫోన్ చేసినాను అనుకో, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అరే ఆగస్టు 15 మా కాలేజీలోనే జెండా ఎగరేస్తున్నారుగా, అంత దూరం ఎందుకు వెళ్ళాలే అని అనుకుంటారా? చెప్పరేంటి, ఏం చేస్తారు? ఛార్జీకి డబ్బులు లేకపోయినా, విమానానికి డబ్బులు లేకపోయినా, వాళ్ళని కలుసుకోవటానికి వేసుకోవటానికి మంచి డ్రెస్సులు లేకపోయినా, ఒక ఇతరులంతా మనకు సహాయం చేయడానికి భవిష్యం ముందుకు వస్తారు. మన స్నేహితులు అడిగారు అనుకు, ఇలాగ నాకు ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు ఆగస్టు 15 వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు భోజనం చేయాలని నాకు కబురు పంపించినారు, వెళ్ళమంటారా? కానీ నేనేం వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు డ్రెస్ లేదురా, డబ్బులు లేవురా, అంత దూరం ట్రైన్కేం వెళ్తాంరా అని అన్నాం అనుకు స్నేహితులతో. సరేలేరా మానుకో అంటారా? అదేంట్రా నీకు అలాంటి ఆహ్వానం రావడం గొప్ప సంగతి, గుంతకల్లో ఎవరికి రాలేదు, అనంతపురం జిల్లాలో ఎవరికి లేదు, రాయలసీమలోనే ఎవరికి లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎవరికి లేదు, భారతదేశంలో ఎవరికి లేదు అనుకుంటా నీకే వచ్చింది. కానీ ఎందుకు మానేస్తావు? డ్రెస్కి డబ్బులు లేవు, నేను డ్రెస్ ఇస్తా, డబ్బులు ఇస్తా. విమానానికి డబ్బులు లేవు, నేను డబ్బులు ఇస్తా. ఇలాగ ఎంతమంది ముందుకు వస్తారో మనం వెళ్ళకపోయినా బలవంతం చేసి మనల్ని వెళ్ళటానికి పంపించడానికి ఇష్టపడతా. ఈ ఘనత ఉచితంగా కలుగుతుంది. ఒకసారి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి వచ్చామనుకోండి, ఆ మనిషిని సమాజం ఎలాగ పరిగణిస్తుంది? వాడి చేతగానే వాడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాడు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాడు, అంతేం మాట్లాడతాం అంటారా? చూసిన వెంటనే అప్ప ఎట్లుందిరా ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎట్లా ఉన్నారు, ఏం మాట్లాడారు? జీవితంలో నీకు ఒక దొరికిందిరా, ఇంకెవ్వళ్ళకి దొరకలేదు. మాకు అలాంటి జీవితంలో ఒక్కటి వస్తే ఎంత బాగుంది, ఎంత సంతోషపడతాం, ఎంత ఆనందపడతాం, ఎంత ఘనత, ఎంత అతిశయానికి మనం పాత్రలుగా అయినట్లు మనం ఫీల్ అవుతాం కదా. ఇలాంటి దేశాలు ప్రపంచంలో 200 ఉన్నాయి దాదాపు. ఈ 200 దేశాల్లో ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది రాష్ట్రపతులు ఉన్నారు? వాళ్ళందరినీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన 19:16 మనం చూస్తాం, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే వీరందరికన్నా తక్కువ ఎక్కువ? మనమేమనుకుంటాం, తక్కువలే, ఏమడతాంలే అనుకుంటాం. అందుకని నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను, రండి. దేని కొరకు ప్రభువా? రక్షణ పొందటానికి. భోజనానికి ఢిల్లీకి పరుగులెత్తుతున్నామేంటి, రక్షణ పొందటానికి మనం పరుగులెత్తొద్దా? ఎక్కడికి వెళ్ళాలి పరుగులు? సిలువ వైపే మన పరుగులు. సిలువే పాపికి ఆశ్రయము, సిలువే పాపిని క్షమించేది, సిలువే పాపిని ఆకర్షించేది, సిలువ రక్తమే పాపికి క్షమాపణిచ్చేది, సిలువ రక్తమే పాపిని శుద్ధీకరించేది, సిలువే దేవుణ్ణి మానవుని దగ్గరికి తీసుకుని వచ్చింది, సిలువే మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది, సిలువే మనిషినికి పరలోక మార్గం, సిలువే మానవునికి నిరీక్షణ, సిలువే మానవునికి పరలోకానికి ప్రవేశించే మార్గం. ఆ సిలువ వద్దకు ఇంకా నీవు రాకపోతే ఈ రాత్రి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు దగ్గరికి రావాలని ఇష్టపడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీకు చదువున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పేదలైనా ధనవంతులైనా, అందమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, వెనకటి తరగతున్నా లేకపోయినా, వయసున్నా లేకపోయినా, చిన్నలైనా పెద్దలైనా, ఎవరైనా సరే ఆయన ఏర్పాటుకు అర్హులు. ఇంకో మాటలో చెప్పాలంటే, లోకంలో చూడండి, ఒక ఉద్యోగం కావాలా, కలెక్టర్ కావాలా, నీచులైన వాళ్ళంతా రండి అంటారా? ఫెయిల్ అయిన వాళ్ళంతా ఉద్యోగానికి రావచ్చు అని ఎక్కడైనా మీరు అడ్వర్టైజ్మెంట్ ప్రకటన చూసారా? పేపర్లో చూసారా లేదా? పాస్ అయ్యిండల్లా మంచి మార్కులు రావాలా, ఆ పాస్ అయితే మంచి మార్కులే కాకుండా మళ్ళీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఏదంటే డిఎస్సీనో ఇలాంటి టెట్టో ఇలాంటి ఎగ్జామ్స్ మళ్ళీ వాళ్ళు పరీక్షలు పెట్టి దాంట్లో కట్ ఆఫ్ మార్కులు తీసి మనల్ని ఎన్నిక చేసుకోవడానికి ఇంత పద్ధతి ఉంది. మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? ఎవరిని ఆయన ఎన్నుకు కొలబద్దేంటి? ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు? ఒకటే ఒక ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఐడెంటిటీ కార్డు అంటే గుర్తింపు పత్రం. ఏం గుర్తింపు పత్రం తీసుకెళ్లాలా? మనకి ఏదైనా ఆధార్ కార్డు ఇవ్వాలంటే గుర్తింపు పత్రం తీసుకెళ్ళాలి, రేషన్ కార్డు ఏదో ఒకటి, అప్పుడే అవి ఇస్తారుగా. మరి యేసుప్రభు దగ్గర రక్షణ కొరకు వెళ్ళాలంటే ఒకటే ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి. ఏమని? చదువుందనా? ఏమని? ఉద్యోగం చేస్తున్నామనా? ఏమని? మాకు రేషన్ ఇస్తున్నారనా? ఏమని? ఆరోగ్యశ్రీ వర్తిస్తుందనా? ఏమని గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి? ఎన్నిక లేనివారు, వెరీ గుడ్. ఇంకా రక్షణ లేనివారు, వెరీ గుడ్. ఇంకా ఒకటే ఒక లక్షణం ఉండాలి చాలు. ఏంట లక్షణము? నేను ఘోర పాపిని.
ఇదే నా గుర్తింపు పత్రం. ఈ పత్రం తీసుకెళ్తే ఎవరన్నా అంగీకరిస్తారా మనల్ని? యేసుప్రభు ఆ పత్రాన్ని తీసుకొని పాపి నా దగ్గరికి వచ్చినాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నేను ఈ మధ్యలో కూరెళ్ళా బయటికి, మిడిల్ ఈస్ట్కి వెళ్తే అక్కడ ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ చెప్తున్నాడు. ఆయన చిన్న కొడుకు, బహుశా 3 ఏళ్ళు ఉంటాయంట. నా కొడుకు నా దగ్గర పడుకుంటున్నాడు అన్నా. ఏమన్నా అంటే, నేను రోజు వాడికి పడుకునేటోడు పాట పాడితేనే నిద్రపోతాడని. ఏం పాట పాడుతున్నారన్నా అన్న. మామూలు చిన్నపిల్లలకు పాట పాడతాం కదా, ఆయన ఏం చెప్పాడంటే, ఏం పాట ఆ పాట పాడితేనే నిద్రపోతాడంట, లేకపోతే అస్సలు నిద్రపోడంట. ఏం పాట అన్నా అంటే, ప్రభువా నన్ను కరుణించుము నేఘోర పాపిని. ఆయన అంటూ అన్నాడు, అన్న వాడేం పాపం చేసాడన్నా, ఘోర పాపిని అంటే నేను కానీ, వాడు ప్రభువా నన్ను కరుణించుము నేఘోర పాపిని అనే పాట పాడితేనే పడుకుంటాడన్నా, లేకపోతే అస్సలు పడుకోడన్నా. ఇది ఎంత స్ట్రేంజ్గా కనిపిస్తుంది కదా. మనం పిల్లలంటే పిల్లల పాటలు పాడుతున్నాం. నా పిల్లవానికి నేఘోర పాపిని అనే పాట పాడితేనే నిద్ర వస్తుందంట. ఒక చిన్న 3 ఏళ్ల పిల్లోడు ఏం పాపం చేస్తాడు? పుట్టుకతోనే పాప, అది వాస్తవం. కానీ మరి చేయటానికి, క్రేజ్ చేయటానికి ఏమి లేదు కదా. అలాంటి వాళ్లే ఘోర పాపులను గుర్తిస్తుంటే, పుట్టి పెరిగి ఇంత దాకా వచ్చినా ఇంకా రక్షించబడకుండా, నేను పాపి కాదు, మందిరికి వస్తున్నానులే, వాక్యం వింటున్నానులే, వెళుతున్నానులే, పరిచయలో పాల్పొందుతున్నానులే, అవన్నీ చేస్తున్నానులే అనుకుంటే అది రక్షణ కాదు. యేసుప్రభు నిన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, తిరిగి రానయ్యున్నాడు. ఓ తెస్సలోనికయులారా, మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ రక్షణలో మీరు నిలిచి ఉండాలని నేను కోరుతున్నాను. పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఈ ఉత్తరం రాసినట్లు మనకు పరిచయం. కనుక మొదటిది ఏంటి? చోజన్ us ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇంకెవరైనా రక్షించబడకపోతే ఈ రాత్రి యేసుప్రభుని వద్దకు రండి, శిలువ నుండి ప్రవహించే రక్తపు ఊటు దగ్గరకు రండి. ఆ రక్తమే ప్రతి మానవుని కడిగి శుద్ధీకరిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. రెండవది, రక్షించబడిన మనము ఇంకా దేని కొరకు ఏర్పాటు చేయబడ్డా? రెండవ విషయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను 15:16. జాన్ చాప్టర్ 15 verse 16. 15 అంటే 15 గుంతకల్ భాషలో. యోహాను 15:16. జాన్ చాప్టర్ 15 verse 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. కనుక రెండవ దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే ఫలించటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే తృప్తి, సాటిస్ఫాక్షన్. చోజన్ us ఫర్ సాటిస్ఫాక్షన్. ఆయన మనల్ని తన తృప్తి కొరకే ఎన్నిక చేసుకున్నట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయం సంగతి అంతా మీకు తెలిసి, యేసుప్రభువు అన్నాడు, నేను ద్రాక్షలు మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగమంటారా? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, ఆయన మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరింప చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. బైబిల్లో ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి? పాత నిబంధనలో ఎన్ని, కొత్త నిబంధనలో ఎన్ని? ఆఖరి ద్రాక్ష తోట ఎక్కడా? మొదటి ద్రాక్ష తోట ఎక్కడా? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. మీరు కూర్చునే పొజిషన్ విధానం చూస్తుంటే నాకు అనిపిస్తుంది అర్థమైందా లేదా అని. ఎన్ని ద్రాక్ష తోటలు బైబిల్లో ఉన్నాయి? ఏదో ఒక నంబర్, 500 కింద ఏదైనా చెప్పండి, పర్వాలేదు. అక్క
ఎన్నున్నాయి అని అన్నాక నంబర్ చెప్పాలా, ప్రశ్న సరిగా అర్థం చేసుకోవాలా. రెఫరెన్స్ చెప్పమని లేదు, మీరు కఠినమైన జవాబు చెప్తున్నారు సులభమైన జవాబుకి. సరే, ఇంక మీరు ఇలాగ అడుగుతూ వెళ్తే మీరు చెప్పడం, మీరు చిన్న చిన్న ప్రశ్నలకు మేమేంటి జవాబులు చెప్పడం ఏంటి, అసలు మా అనుభవం అంతా నీ వయసు కూడా లేదు అని అంటారు. ఇక్కడ ద్రాక్ష తోట యేసుక్రీస్తు ప్రభువు కాపరిగా ఉంటూ మనల్ని ఆ ద్రాక్ష తోటతో పోలుస్తూ సిద్ధపరుస్తున్నా. ఇప్పుడు ఏమన్నాడంటే మీరు ఫలించాలి, అందుకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకో. ఎట్లా ఫలిస్తాం? ఫలించాలంటే ఏం చేయాలా? ఫలించాలంటే ఏం చేయాలా అక్క? నాకు తెలుసు మీరు భలే చెప్తారు, చెప్పండి అక్క. నీళ్లు పోయాల, వెరీ గుడ్. ఇంకా ఒకసారి ఒక టీచర్ గారు యూనివర్సిటీలో పిల్లలకి బోధిస్తున్నాడు. యూనివర్సిటీ టీచర్ అంటే ప్రొఫెసర్. సాధారణంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెప్పేటప్పుడు, అంటే టీచర్ చెప్పేటప్పుడు ఇంకెవరు శబ్దం చేయరు, అర్థం కాకపోయినా, ఎందుకంటే అది వేరైన వాతావరణం. ఆయన చాలా బాగా చెప్పేవాడంట, ఆయన క్లాస్కి పిల్లలంతా వెళ్ళేవాళ్ళంట. ఒకరోజు ఆయన గోధుమ గింజను తీసుకొని చేతిలో పట్టుకుని క్లాస్కి వచ్చినాడు. ఆ క్లాసులో గోధుమ గింజ పట్టుకుని ఆ పాఠం అంతా చెప్పినాడు. పాఠం అంటే వాక్యం కాదు, వేరే పాఠం. అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి లేసి అడిగాడు, సార్ నాకు ఒక ప్రశ్న ఉంది అడగమంటారా అంటే అడుగు అన్నాడంట. మీకు ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా సార్ అన్నాడు. నాకేం లేవు బాబు అన్నాడు. కానీ నేను ఆరంభం నుండి చూస్తున్నాను సార్, మీరు ఎప్పుడు క్లాస్కి వచ్చినా మామూలుగా వచ్చి చాలా బాగా పాఠం చెప్పేవాళ్ళు, ఈరోజు మాత్రం గోధుమ గింజ పట్టుకొని వచ్చి దాన్ని వదలకుండా దాని గురించి ఏం చెప్పకుండా పాఠం చెప్పారు, అందుకే బహుశా ఏమైనా మూఢనమ్మకం ఉందేమో అని అడిగాను సార్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నాకేం మూఢనమ్మకం లేదు, కానీ ఈ గోధుమ గింజ మీద నేను పరిశోధన చేస్తున్నాను, దీన్ని పట్టుకొని తిరుగుతుంటే కొన్ని సంగతులు నాకు తెలుస్తాయనే ఉద్దేశం చేత ఎప్పుడు పట్టుకొని తిరుగుతున్నాను అని అన్నాడు. ఆ గోధుమ గింజ ఒరిజినల్ గోధుమ గింజ, నకిలీ గోధుమ గింజ అని తెలుసుకోవాలని పిల్లల్ని అన్నాడంటే, సరే నా చేతిలో గోధుమ గింజ ఉంది కదా, ఇది ఒరిజినలా నకిలీదా అని అన్నాడంట. బయటికి రూపానికి చూస్తే రెండు గోధుమ గింజలు, ఒరిజినల్ ఒకటి ఉంది, డూప్లికేట్ నకిలీది ఒకటి ఉంది. రెండు ఒకటే సైజ్, ఒకటే రంగు, ఒకటే షేపు, ఒకటే బరువు, ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఒకే రకంగా ఉన్నాయి. ఈ రెండింటిని దగ్గర పెట్టి పిల్లల్ని అడిగాడండి, ఈ రెండిట్లో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని. మన దగ్గరికి వచ్చి అట్లా చెప్పారనుకో టీచర్, రెండు గోధుమ గింజలు పెట్టి ఇది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది చెప్పండి అని. చెప్పరేంటి? ఎట్లా గుర్తుపట్టాలి ఒరిజినల్ డూప్లికేట్ అనేది? ఎవరు ఇక్కడ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు లేరు అనుకుంటా కదా. నేను ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన, కనుక ఇవన్నీ నేను చూసిన. ఏమి ఒరిజినల్ డూప్లికేట్ ఇప్పుడు మీకు వచ్చి ఇస్తే మీరు అంటారు, అయితే ల్యాబ్కు పంపిస్తామన్నా, దీన్ని అనాలిసిస్ చేస్తాం, DNA టెస్ట్ చేస్తాం, అప్పుడు ఇది ఒరిజినల్ డూప్లికేట్ కాదో మనకు తేలుతుంది అని భవిష్యం మీరు అంటారు. అంత అవసరం లేదు. ఇంటి బయట పెరట్లోకి వెళ్ళి భూమిలో పాత పెట్టి 2-3 రోజుల తర్వాత ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుస్తుంది. ఒరిజినల్ ఏమైద్ది? మలిచి బయటికి వస్తుంది. డూప్లికేట్ ఏమవుతుంది? అక్కడే. కనుక ఎవరు ఒరిజినల్ బిలీవర్స్, ఎవరు డూప్లికేట్ బిలీవర్స్? అందరూ ఒకే రకంగా ఉన్నారు. అంత తెల్ల డ్రెస్సు, అంత బ్యాగ్, అంత బైబిల్, సియోను గీతాలు, ఆదివారము, మంగళవారము, గురువారము, సువార్త, BBS అన్ని గోధుమ గింజలు ఒకే రకంగా ఉన్నాయి. డూప్లికేట్ ఏది, ఒరిజినల్ ఏది? అందుకే యేసు ప్రభువు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ అది ఫలింప. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఫలించాలంటే ఏం చేయాలా? చావాలా. ఐ హ్యావ్ టు డై. నేను చావకపోతే ఫలించలేను. ఒకే గోధుమ గింజ ఉంటే చస్తే ఆ గోధుమ గింజ అవుతాయి, విస్తారమైతాయి. కానీ ఇప్పుడు మనం చనిపోవటానికి ఇష్టపడాలి అంటే అర్థం ఏంటి? మనకు ఆశలు,
కోరికలు, స్థానము, తర్వాత మనకు అవసరమైన రకరకాలుగా మనం భావిస్తాం కదా, వాటన్నిటి కొరకు మనం చనిపోవటానికి ఇష్టపడినప్పుడే దేవుడు మనల్ని ఏం చేయటానికి ఇష్టపడతాడు? ఫలింప చేయటానికి ఇష్టపడతాడు. మనం చనిపోమనుకో, ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. మనం చనిపోవటానికి ఇష్టపడ్డామనుకో, ఇదేంటి? డూప్లికేట్ కాదు, ఇది ఒరిజినల్. కానీ ఒరిజినల్ బిలీవర్స్ ఎవరు, డూప్లికేట్ బిలీవర్స్ ఎవరు అని గుర్తుపట్టడం చాలా తేలిక. ఈయన సస్తాడా లేదా? కోరికకు, ఆశకు, తర్వాత ఆలోచనకు, స్థానానికి, ధనానికి, ఘనతకి, ఇవన్నిటికీ ఈయన చచ్చాడా లేదా? చావలేదా? ఇది డూప్లికేట్. చనిపోవటానికి ఇష్టపడ్డాడు, నాకు కాదు, నేను చేయాల్సిన అవసరం లేదు, ఇలాగ రకరకాలుగా చనిపోవటానికి ఇష్టపడ్డాడు అనుకో, అప్పుడు ఎవరైనా ఒరిజినల్. పౌలు అన్నాడు, ఐ డై డైలీ, నేను దినదినము చనిపోవచ్చున్నాను. మనమేమంటాం? ఐ లివ్ డైలీ, నేను దినదినము బ్రతుకుచున్నాను. దినదినం బతకమని చెప్పలేదు, దినదినం ఎలాగా? ప్రభువు కొరకు చనిపోవాలి. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే. ఎవరు సిలువ వేయబడ్డారు? ఎవరు సిలువ వేయబడ్డారు? చెప్పరేంటి? పౌలా? యేసుప్రభువా? నాకు తెలుసు మీరు చాలా డీప్గా చెప్తారండి, మామూలుగా చెప్పండి, వ్యవహారికంగా. సిలువ వేయబడింది ఎవరు? చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎవరు సిలువ వేయబడ్డారు? పౌలులో ఉన్న నేను, పౌలు కాదు. ఉదయం చెప్పాను కదా, చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? పేతురులో ఉన్న నేను. అందుకే సిలువ వేయబడాల్సింది ఎవరు? పౌలు కాదు, పౌలులో ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పలేదు, పౌలు సిలువ వేయబడి ఉన్నాడని రాయలేదు. ఇక్కడ ఏం రాశారు? నేను. కనుక ఎవరు సిలువ వేయబడాలా? బేర్షబాలో ఉన్న నేను, పౌలులో ఉన్న నేను, జయరాజులో ఉన్న నేను, XYZ లో ఉన్న నేను ఏం చేయబడాలా? సిలువ వేయబడాలా. అప్పుడు నేను సిలువ వేయబడినప్పుడు ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు. అప్పుడు మనం ఫలించడానికి అవకాశం. అలాగ లేకపోతే బహుశా మనం ఫలించలే. దేవుడు మనల్ని ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని చెట్లు మనం చూస్తాం కదా, ఫలించకపోతే ఏమి? మనకి ఎప్పుడు నెగిటివే కదా. దేవుని ఆజ్ఞ పాటించకపోతే ఏమి? వాక్యం చదవకపోతే ఏమి? వాక్యం చదవరా నాయనా అంటే ఏం? చదవకపోతే ఏమి? మందిరం వెళ్ళకపోతే ఏమి? అంటే మనకు ఫస్ట్ రిజల్ట్ కావాలా, ఫలితం కావాలి. దాన్ని బట్టి మనం వెళ్ళాలా లేదని ఆలోచిస్తాం. వెళ్ళకపోతే ఏమి? చదవకపోతే ఏమి? ఏమవుతుందంటే చదవకపోతే, వాక్యం చదవకపోతే చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 26. 7:26. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 26. 7:26 పాత నిబంధనలో పేజీ నంబరు 397. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గై కొనని వాడెవడో త్వరగా విచారణ చేసి, దేవుని వాక్యం చదవకపోతే, గై కొనకపోతే విచారణ చేసి ఏం చేయాలంటే మొదటిది ఇక్కడ రాశారు, మరణ శిక్ష. రెండవది దేశములో నుండి వెలివేయుట. మూడవది ఆస్తి జప్తు. నాలుగవది ఖైదు. ఈ 4 శిక్షలు పాత నిబంధనలోనే ఉన్నాయి.
ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇంకెంత తీవ్రంగా ఉండాలి మరి? మనం ఏమైనా చదవకపోతే ఏమి, వాక్యం ప్రకారం జీవించకపోతే ఏమి కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ రాశారు కదా, మొదటిది ఏంటంట మరణం, రెండవది ఏంటంట దేశ బహిష్కరణ, మూడవది ఏంటంట ఆస్తులు జప్తి. ఈ ఆస్తులు జప్తి మీరు ఎప్పుడైనా చూసారా? లేదనుకుంటా కదా. నేను మళ్ళా చెప్తున్నా, మాది ఒక చిన్న పల్లెటూరు. ఆ దినాల్లో ఇలాంటి పాలసీలు ఉండేవి కాదు. ఎవరైనా రైతుల బ్యాంకులో నుండి లోన్ తీసుకుంటే వాళ్ళు కట్టకపోతే ఆ బ్యాంక్ ఆఫీసర్లు జీప్ వేసుకుని ఆ ఊరు వచ్చినారంటేనే ఆ రైతులు ఇంట్లో నుండి వెళ్ళిపోయేవాళ్ళు, పరారు, కనిపించారు. వాళ్ళు ఆ ఆఫీసర్స్ వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే ఇంటికి వచ్చి లోపల ఉన్న పాత సామాన్లు ఏవైనా సరే, వంట చేసుకునేవి, స్టవ్, డేక్ష, అండాలు, ఇవన్నీ తీసుకుని ఏముంటే అవి ఇంట్లో తీసుకుని జీపులు వేసుకునేది, తిరిగి ఆఫీస్కి వెళ్ళేది, ఇంట్లో తాళం వేసి సీజ్ చేసిపోయేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం వాళ్ళు అసలు వండటానికి కూడా ఏదైనా పాత్రలు ఉంచవచ్చు కదా, అంత జప్తి చేస్తారేంటి? దాన్ని ఏమంటారంటే జప్తి. అంటే ఏది ఇంక ఇంట్లో ఉండదు. ఒకవేళ వచ్చి ఉండాలని అనుకున్నా ఉండటానికి ఉండదు. నాలుగోది ఏంటి? ఖైదీ. ఒకవేళ నేను ఉండాలా అది ఇది అనుకుంటే ఉండటానికి కుదరదు, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఇది పాత నిబంధనలోనే ఉంది. మరి కొత్త నిబంధన సంగతి ఏంటి? ఇంకా తీవ్రంగా ఉండాలి కదా. ఉంటుంది, కానీ మనం పట్టించుకోవట్లేదు. కనుక మనం చదివితే చదవచ్చు, మానేస్తే మానేయచ్చు, గైకుంటే గైకొనొచ్చు, వదిలేస్తే వదిలేయచ్చు, మందిరికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు, ఫలిస్తే ఫలించవచ్చు, లేకపోతే లేదు అని అనుకోవటానికి లేదు. మీరు ఫలించండి అంటే ఇట్స్ కమాండ్మెంట్, ఆర్డినెన్స్, నాట్ ఆప్షన్. ఆప్షన్ అంటే ఏంటి? చేసి చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది కాకపోతే అది. మీరు చాలా మంది కంప్యూటర్స్ తెలుసు అనుకుంటా కదా, తెలియదా? ఆప్షన్ అంటే ఏంటి? మౌస్తో కూడా పని చేస్తుంటాం. మౌస్ పని చేయకపోతే ఏం చేస్తావు? కీబోర్డ్స్ వాడతావు. కీబోర్డ్స్ కూడా పని చేయకపోతే ఏం వాడతావు? రిమోట్ వాడతావు. ఇలా ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు. వాక్యం చదవకపోయినా, గైకొనకపోయినా ఇంకేమీ ఆప్షన్ ఉందండి? ఏం ఆప్షన్ లేదు. ఓన్లీ ఆర్డినెన్స్, ఒకటే ఆజ్ఞ. మందిరంలో ఒకటే ఆజ్ఞ, ఆజ్ఞ మీరటానికి లేదు. ఫలించకపోతే ఏంటి మరి? 13వ అధ్యాయం లూకాసు వార్త, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 13. తొమ్మిది, 13:9 లేదు 8 కూడా నేను చదువుతా. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి 20 మట్టకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎళ్ళ దాన్ని తీసి పక్కన పెడతా అని రాశారా? ఏం రాశారు ఇక్కడ? ఏం రాశారు? అందుకే బైబిల్ రాశారు, గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరును, కొమ్మ మీద కాదు. కొమ్మ మీద అంటే అర్థం ఏంటి? వేరునంటే అర్థం ఏంటి? ఎవరు కట్టెలు నరికిన వాళ్ళు లేరా ఇక్కడ? లేరనుకుంటా. అంత పట్నవాసులు. నేను పిల్లప్పుడు అడవికి కట్టెలు నరకడానికి వెళ్ళేవాడిని. అన్నీ నరుక్కుని మోసుకొని వచ్చేవాడిని. గొడ్డలి చెట్టు వేరునుందంటే అర్థం ఏంటి? రెడీ, ఎప్పుడైనా టచ్ కావచ్చు, ఎప్పుడైనా నరికేయచ్చు. గొడ్డలి ఇంట్లో ఉంది, చెట్లు ఒక దగ్గర ఉన్నాయంటే సరే తీసుకుని వస్తాడులే, వచ్చేలోకి సిద్ధపడొచ్చులే అనుకోడు, కుదరదు. కొమ్మ మీద ఉంటే ఓ కొమ్మ మీద ఉంది కదా, కొమ్మలన్నీ నరికి పైన నుండి కిందకి రావాలి కదా, ఎప్పుడో నరుకుతాడ కింద అనుకోవటానికి లేదు. కొమ్మలు నరికితే బతుకుతాను లే, కన్నబోతే బతుకులని, చేతులు పోతే బతుకుని, కాళ్ళబోతే బతుకులని అనుకోవటానికి లేదు. ఎక్కడుంది? గుండె దగ్గర పెట్టినాడు గొడ్డలి. ఆయన చేతిలో ఉన్నది. ఆయన గొడ్డలి ఆయన చేతిలో ఉండి చెట్టు వేరున ఉన్నది. మరి ఎందుకు బతికిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడనే పని వ్యక్తి ప్రార్థన, ఈ సంవత్సరం కూడా బెర్షెబాను బతుకుని ఎందుకు పొట్లాడుకోవటానికా? ఎందుకు? ఫలించటానికి. ఫలిస్తే సరి, ఫలించకపోతే డాష్. దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు ఈ సంవత్సరం.
ఏదో లోకం కొరకు జీవించడానికి కాదు, ఏదో ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, ఇంటి ఆశల కొరకు, మనసు ఆశల కొరకు, శరీర ఆశల కొరకు, వీటన్నిటి కొరకు జీవించడం సెకండరీ. మొదటి దేని కొరకు అంటే ఫలించటానికి జీవించాలి. వేరున గొడ్డలి ఉంచబడింది. వేరున గొడ్డలి ఉంచబడింది అంటే అర్థం ఏంటి? సిద్ధంగా ఉంది, నరికిన తర్వాత ఇంక చిగురేది. కొమ్మ నరికేస్తే చిగురేస్తుంది. మీరు చూసింటారు కదా కొన్ని చోట్ల వీధుల్లోన పెద్ద కానగ చెట్లు ఉన్నాయనుకో, పెద్ద వేప చెట్లు ఉన్నాయనుకో, ఇలాంటి వర్షకాలం ఏం చేస్తారంటే కరెంటు వాళ్ళన్నీ వచ్చి పైన కొమ్మలన్నీ నరికిపోతా ఉంటారు. మళ్ళా 1 నెల 2 నెలలు అయిపోయిన వెంటనే అవన్నీ చిగురిస్తాయి. అంటే ఇంకా ఉండాలని. ఒకేసారి కింద వేరే దగ్గర ఉంది, దానికి అర్థం ఏంటి? ఇంకా వన్స్ ఫర్ ఆల్ గాన్. దేవుడు చీపురు పట్టుకుని, నాశనకరమైన చీపురు పట్టుకుని ఉన్నాడు. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. చీపుర చాట పట్టుకుని ఉండి ఏం చేస్తాం? లోపల నుండి బయట కూడుస్తామా, బయట నుండి లోపల కూడుస్తామా? ఊడ్చేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎక్కడ ఊడుస్తాం? ఒకవేళ ఇంటికి ఎవరో వచ్చినారనుకో, లేకపోతే మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళామనుకోండి, ఎవరో ఒక సిస్టర్ చాట పట్టుకుని చీపురు పట్టుకుని లోపల నుండి బయట కూర్చుకుంటాం, బయట నుండి లోపల కూర్చుకొని వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం? ఏమంటాం? చాలా బాగా నేర్చుకునేది అక్క. ఎక్కడ నేర్చుకున్నావు అక్క అంటావా? నీకు ఊడ్చడానికి కూడా రాదు కదమ్మాయి. అట్ మినిమం పని, ఫస్ట్ నేర్చుకునే పని అది. ఇది కూడా రాదేంటి? బయట నుండి లోపల కూడుస్తున్నావేంటి? ఏం సాంప్రదాయం ఏం చెప్తుంది? లోపల నుండి బయట కూర్చాలి, బయట నుండి లోపల కింద కూర్చోకూడదు. కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇట్లా ఇక్కడ కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళ ఇంట్లోనా కిచెన్ లో నుండి, బాత్రూమ్, బెడ్రూమ్ లో నుండి హాల్ దాకా కూర్చుకురావడానికి బదులుగా హాల్లో నుండి లోపల కూర్చుకుని పోతుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కడి నుండి కూర్చాలో కూడా తెలియదు అనమాట, అంత అమాయకులు. ఎందుకు బయట నుండి లోపలికి కూర్చోకూడదు, లోపల నుండి బయటికి ఎందుకు కూర్చాలన్నారు? ఊడ్చేదంటే ఏమని అర్థం చెప్పరేంటి? పనికి రాంది తల వెంట్రుకలు, ఇష్టమైన డస్ట్, చెత్త, చెదారము, పేపర్లు, ఇవన్నీ బయట నుండి ఎవరైనా లోపలికి తీసుకెళ్తారా? ఊడుస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఇది వ్యర్థమైనది, ఇది అనవసరమైనది, ఇది ఇంట్లో ఉండకూడదని అర్థం. కనుక దీన్ని ఎక్కడి నుండి ఊడుస్తారు? లోపల నుండి బయటికి ఊడుస్తారు. కనుక ఆయన వ్యర్థమైన దాన్ని అంతటిని ఊడ్చడానికి చీపుర చేట పట్టుకుని రెడీ. చీపురు అంటే అర్థమైతే పొరక, చేట పట్టుకుని రెడీగా ఉన్నాడు. బెర్షెబాకు వచ్చి ఊడ్చేస్తా. వద్దు ప్రభువా ప్లీజ్, సాయంకాలం ఊడుస్తూలే, రేపు ఊడుస్తూలే ప్రభువా, 1 నెల తర్వాత ఊడుస్తూలే ప్రభువా ప్లీజ్. ఊడ్చేసేది నా దగ్గరే స్టార్ట్ చేసాడు అనుకోండి, నన్నే ఊడ్చి చెత్తలో వేసాడు అనుకోండి, ఇంకా అలా ఊడుస్తూ ఒక్కళ్ళని వేస్తే ఆయన చీపుడుతోనే తప్పించుకోగలం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, ఊడ్చేటప్పుడు ఫ్యాన్లన్నీ వేసి ఊడుస్తారు, ఆఫ్ చేసి ఊడుస్తారు. వాళ్ళని పిల్లలు వేసారనుకో, ఏంట్రా 2-3 నిమిషాలు కూడా భరించలేవా ఏంటి? నాకు చాలా వేడిగా ఉంది, నేను ఫ్యాన్ వేసుకుంటా, తర్వాత వేసుకుందులే, ఊడుస్తున్నా. ఎందుకని? ఫ్యాన్ ఎందుకు ఉండకూడదు? ఫ్యాన్ ఉంటే చెత్త చెదరం పేపర్లు అటు ఇటు ఎగిరిపోతున్నాయి. కొంతమంది బిలీవర్స్ కూడా అటు ఇటు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, తప్పించుకోలేవు. ఆయన చేట, ఆయన చీపురు ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఊడ్చడానికి ప్రయత్నం. మన సిస్టర్స్ ఊడాలని ప్రయత్నం చేస్తేనే కిటికీల దగ్గర, పైన, కింద, అక్కడ ఇక్కడ ఎక్కడ చెత్త చెదారం ఏమీ లేకుండా సంపూర్తిగా ఊడ్చుకొని పోవటానికి ఇష్టపడితే దేవుడు వదిలేసి ఊడుస్తాడా? చెప్పరేంటి? ఆయన చేట, ఆయన పొరక ఆయన చేతిలో ఉన్నప్పుడు కంప్లీట్ స్వీప్. బెర్షెబానంత ఒక్కసారి ఊడ్చినాడు అనుకోండి, ఏమన్నా ఉందా ఇక్కడ? ఉంది. అన్ని కాగితాలు, చెత్త చెదారము, మామిడి పండు తొక్కలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. కనుక అన్ని ఊడ్చేసిన దేవాన్ని ఊడ్చే దాంట్లో నేను ఉండకుందని గాక. మనం ఊడ్చేటప్పుడు కొన్ని విలువైనవి ఏదైనా దొరికింది అనుకో, రబ్బర్ దొరికింది, పెన్సిల్ దొరికింది, ఇంక ఇలాంటివి ఏమైనా పెన్ను దొరికింది, ఊడ్చేస్తామా? దాన్ని ఏం చేస్తాం? తీసి. అట్లా దేవుడు ఊడ్చేటప్పుడు బెర్షెబాలో కూడా ఏమైనా అట్లాంటివి వచ్చినాయనుకో, ఉపయోగకరమైనవి, ఏం చేశాడు దేవుడు? దాన్ని తీసి ఇది ఉపయోగపడుతుంది, ఈ పెన్సిల్ ఉపయోగపడుతుంది, ఈ రబ్బర్ ఉపయోగపడుతుంది, నోట్ పుస్తకం ఉపయోగపడుతుంది, కవర్ ఉపయోగపడుతుంది, పేపర్ ఉపయోగపడుతుంది, ఇది బెర్షెబాకు కావాలా, దీన్ని ఊడ్చాను. దేవా నన్ను ఊడ్చొద్దయ్యా, నేను ఫలించాలని కోరుతున్నాను.
మీ ఫలం నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. కనుక ఫలించకపోతే డాష్. 2 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? సోజనస్ ఫర్ సాల్వేషన్, రక్షణ కోరిక ఎన్నిక చేసుకున్నాం. రెండవది ఏంటి? సోజనస్ ఫర్ సాటిస్ఫాక్షన్, తృప్తి. ఫలం ఏ జ్ఞాపం చేసి తృప్తి. మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినారనుకో, పండ్లు లేదా ఫలము భోజనం ముందు పెడతాము, భోజనం తర్వాత వడ్డిస్తామా? ఎందుకని? ముందే వడ్డించవచ్చుగా. అక్కడ రాశారా బైబిల్ అట్లా? ఎందుకని? భోజనం తర్వాత పండ్లు తింటేనే అదొక తృప్తి. ముఖ్యంగా ఈ సీజన్లో మామిడి పళ్ళు తింటేనే తృప్తి. అదే షుగర్ పేషెంట్లు తినకూడదని తెలిసిన వాళ్ళకి ఎంత శోధన. వాళ్ళు ఈ 3 నెలలు శోధన భరించడానికి, జయించడానికి చాలా కష్టం. తినకూడదు అనుకుంటానే ఉంటారు. ఎట్లొద్దనాలి బ్రదర్? నాకు తెలుసు ఒక ఆంటీ, ఒక ఊర్లో పరిచయము. ఆ మధ్యలో షుగర్ ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైంది? 400కి వచ్చింది. ఏంటి బ్రదర్ అంత ఎక్కువైపోయింది? అసలు ఇన్సులిన్ వేసుకుంటుంది ఆమె. ఇన్సులిన్ వేసుకోవట్లేదా, మీరు చూసుకోవట్లేదా అంటే, వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఆమె, వాళ్ళ అమ్మగారు. చూసుకుంటున్నాం, వేసుకుంటున్నాం, ఎక్కువ పెరిగిందంటే ఏం చేస్తాం బ్రదర్, ఎంత దాకా కంట్రోల్ పెడతాం? అరే కంట్రోల్ పెట్టేదంటే చిన్నపిల్లలు కాదుగా, పెద్ద ఆంటీగా కంట్రోల్ పెట్టదు బ్రదర్, మీకు తెలియదు, చెప్తే మీరు ఏమంటారు అది అన్న. పర్వాలేదు చెప్పండి, అన్నీ మాకు అలవాటే విని అన్న. మేము పడుకొని ఉంటే ఆమె వంటగదిలోకి వెళ్ళి మామిడి పండు కోసుకుని తినొస్తుంది కదా రాత్రి. మేము లెక్క పెట్టుకొని ఉంటాం, 5 ఉన్నాయి అని లెక్క పెట్టుకొని ఉంటాం. ఒకటి తక్కువైపోయింది. పిల్లలు అడిగిన, ఏంట్రా మీరు తిన్నారా రాత్రి మీకింటే ముందు పడుకున్నా, మీ తర్వాత లేచినాం, మళ్ళీ ఎప్పుడు పోయి తిన్నాం అని పిల్లలు మా మీదకే వస్తున్నారు. ఇంక పిల్లలు రాత్రి తినే అవకాశమే లేదు. తింటే ఎంతసేపు ఉన్నా పగలే తినాలా. రాత్రి పడుకునేటప్పుడు లెక్క పెట్టుకునే పడుకున్నాం, ఎందుకంటే ఏమి తింటదో లేదో చూడాలని. ఉదయం లేచేటప్పుడు ఒకటి తక్కువైంది. బీపీ ఏమో షుగర్ ఏమో రైజ్ అయింది. ఏమా అంటే తిన్నా తినకూడదని తెలుసు కదా. తెలుసు, మరి ఎందుకు తిన్నా? తినకుండా బతకలేను, తిని సస్తమని తిన్నా. ఎంత శోధన చూడండి కదా. వాళ్ళకి తినకూడదని తెలుసు, తింటే షుగర్ ఎక్కువైపోతే సస్తారని కూడా తెలుసు, కానీ జయించలేరు ఆ శోధన. అంటే అంత టెంప్టింగ్ ఉంటుంది. అందుకే దాన్ని క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారు. ఫలములన్నిట్లోన రాణి ఫలం అంట మామిడి. ఒకసారి అలాగ భోజనం చేసిన తర్వాత ఒక మామిడి పండు ఇచ్చామనుక, యాపిల్ పండు, అరటిపండు, దానిమ్మ ఇది అది ఇచ్చామనుక, తిన్న తర్వాత మనసంతా తృప్తిగా ఉండిపోతుంది. నేను ఒకసారి కర్నూలు వెళ్ళినప్పుడు, అరవిందం గారు ఉన్నప్పుడు, భోజనం అంతా చేసిన తర్వాత ఎక్కువ తిన్నాను. అరటిపండు ఇచ్చినారు, తినండి ఇది అన్నాడు. అంకుల్ ఎక్కువ తినేసినాను అంకుల్, ఇంకా తినలేను అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, బస్సులో ఎంతమంది ఎక్కినా కండక్టర్కి స్థలం ఉంటుందండి అన్నాడు. అర్థమైంది అనుకుంటా కాదా? ఆయన భాష వచ్చా మీకు? కొంతమందికి వచ్చా అనుకుంటా, పాతళ్ళకి. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఎక్కినా కండక్టర్కి స్థలం ఉంటుందండి అంటే అర్థమేంటి? పొట్టలో ఎన్ని తిన్నా అరటిపండుకి స్థలం ఉంటుంది. అరటిపండు కండక్టర్ అన్న, కనుక తినేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ఫలం ఏది అన్నం తిన్నా, ఏ బిర్యానీ తిన్నా, చివరికి ఫలం తింటే అది తృప్తి. అందుకే పరమగీతంలో షులమిత్ అంది, నా ప్రియుడా నా తోటకు ఏ తెంచము, నా ద్వారబంధ్రముల మీద పచ్చివి పండవి ఫలాలు వేలాడుతున్నాయి, నా ప్రియుడు తనకిష్టమైన వాటిని భుజించునుగాక. అలాగే మనం చెప్పగలమా? ప్రభువా నా దగ్గరికి రా, నా దగ్గర ద్వారబంధ్రాల మీద ఫలాలు వేలాడుతున్నాయి, నీకు ఇష్టమైంది నువ్వు భుజించదుగాక. ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొకటి చూసి ముగిస్తాము, 5 చూడలేం కదా. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29. Chronicles chapter 29 verse 11. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 382 పాత నిబంధనలో పేజీ నంబర్ 11. నా కుమారుడా,
తనకు పరిచారకుల ఇంటి ధూపం వేయించుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అంటే అర్థం ఏంటి? ఉదయం చెప్పాను కదా, అశ్రద్ధ చేయకుడి అంటే అర్థం ఏంటి? శ్రద్ధ లేదు అని అర్థం. దేంట్లో మనకు శ్రద్ధ లేదంట? యెహోవా కొరకు పరిచర్య చేయటానికి మనకు శ్రద్ధ లేదు కనుక దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనకు పరిచర్య చేయట కొరకే చోజన్ us ఫర్ సర్వీస్. ఆయన సేవించడానికి, ఆయన పరిచర్య చేయటానికి, ఆయన కార్యక్రమాల్లో మనం సాగిపోవటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనమేం అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటే మనం ఇట్లా ఉంటామా? సామాన్యమైన గవర్నమెంట్ 30 ఏళ్ళు సర్వీస్ ఉద్యోగం చేసే గవర్నమెంట్ ఎన్నిక చేసుకుంటేనే అబ్బా ఎంత ఉద్యోగం అన్నా, ఎంత కష్టమన్నా, ఎంత ఇబ్బందులన్నా అని అంటామే. దేవుడు మనల్ని నిత్యత్వము కొరకు ఎన్నిక చేసుకున్నాడు. ఆ రాజ్యం లయము కాదు, ఆ రాజ్యం శాశ్వతమైనది, అది మార్పు చెందని రాజ్యము. దానియేలు గ్రంథంలో రాయబడింది, ఆ రాజ్యము లయము కాని రాజ్యం. దాని కొరకు మనం ఉండబోతున్న ఈ రాజ్యం, ఈ ఉద్యోగాలు, ఈ పద్ధతులు, ఈ ప్రాంతాలు ఈ దినాన అన్నీ ఓ దినానికి గతించిపోతాయి. అయితే లయము కాని రాజ్యం, నాశనం లేని రాజ్యం, పెళ్లి కుమారుడున్న రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, వెలుగు యేసుక్రీస్తు ప్రభువనే గొర్రెపిల్ల అయ్యున్న రాజ్యం, దుఃఖము, నిట్టూర్పు, వేదన, రోగము లేని రాజ్యం, హాస్పిటల్ లేని రాజ్యం, మెడికల్ షాప్ లేని రాజ్యం, పోలీస్ స్టేషన్ లేని రాజ్యం, కోర్టు లేని రాజ్యం, రైల్వే స్టేషన్ లేని రాజ్యం. రైల్వే స్టేషన్ లేని రాజ్యం అంటే గుంతకలలో రారేమో కదా. మీకు ఏదున్నా ఏది లేకపోయినా రైల్వే స్టేషన్ ఉండాలా, అట్లా బాగా అలవాటు అయిపోయారు. పరలోకానికి సిద్ధపడాలి మనం. అక్కడ రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టాండ్ లేదు, మార్కెట్ లేదు. అలాంటి రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. కనుక ఆ రాజ్యంలో మనం ప్రవేశించి ఆయనతో పాటు ఏలాలంటే ఆయన పరిచారకులై ఉండడం అవసరం. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా సువార్తలో, బలా నమ్మకమైన మంచి యజమానుడా అన్నాడా? దాసుడు సర్వెంట్, సేవకుడు, పరిచారకుడు, ఆయన పని చేసేవాడు అని అర్థం. దేవుడు ఎవరిని బలా నమ్మకమైన ఆఫీసర్ అని చెప్పలే, బలా నమ్మకమైన టీచర్ అని చెప్పలే, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడికి దాసులు కాదు, ఆయన సేవించేవారు కాదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో దేవుడు ఎంతమందిని నా సేవకుడు అని సంబోధించాడు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. ఇంకోసారి చెప్పనా? బైబిల్లో దేవుడు ఎంతమందిని నా సేవకుడు అని సంబోధించినాడు? రెండవ ప్రశ్న, పాత నిబంధనలో ఎంతమందిని? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలో ఎంతమందిని? నాలుగో ప్రశ్న, మొదట దేవుడు ఎవరిని నా సేవకుడు అని సంబోధించాడు? ఐదో ప్రశ్న, మనము ఆయన్ని సేవించేవారమా కాదు? 4 ప్రశ్నలకు బైబిల్లో జవాబు ఉంది, 5వ ప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉంది. మొదటి ప్రశ్న ఏంటి? ఎంతమందిని బైబిల్లో దేవుడు నా సేవకుడు అని సంబోధించాడు? జవాబు చెప్పండి. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు 500 కిందే. మీరు 500 పైన అని అనుకోద్దండి. 1000కి 500కి మధ్యలో ఉన్నోళ్ళు ఉంటే జవాబు చెప్పొద్దండి. 500 కింద ఉన్నోళ్ళే జవాబు చెప్పండి. ఏదో ఒక నంబర్ చెప్పరేంటి? నంబర్లు కూడా రావా? సంఖ్యలు 1 నుండి 500 దాకా. గుంతకల్లోళ్ళు ఇంత అమాయకులా? ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే ఇబ్బంది పెట్టాలని కాదు. నాకు తెలిసి ఇవన్నీ మీకు సండే క్లాస్ ప్రశ్నలనని మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు. ఇది మీ స్టాండర్డ్ చాలా చిన్నది. కానీ మీ మనసు అటు ఇటు చెదిరిపోకుండా వాక్యం మీద మనసు ఉంచడానికి ఇదొక ప్రయత్నం అంతే. చెప్పండి. ఇక్కడ ఎవరు లేరా? చెప్పరేంటి? ఏదో ఒకటి చెప్తే మీరు దగ్గరున్నారా దూరం ఉన్నారా, అసలు బైబిల్తో పరిచయం అన్నా ఉందా అని లేదా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు కదా. ఇంకోసారి ప్రశ్న చెప్పాలా? బైబిల్లో దేవుడు ఎంతమందిని నా సేవకుడు, మై సర్వెంట్ అని సంబోధించినాడు?
చదువురా బైబిల్? న్యూస్ పేపర్ చదివినంత చదువురా అనుకుంటా కదా. అందుకే ఇజ్రాయల్లో మనం చూసినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా జ్ఞాపం చేసుకోండి. చెప్పండి. పరలోక రాజ్యంలో న్యూస్ పేపర్ ఉండదు. ఉదయం లేచిన వెంటనే సాక్షి ఎక్కడ, వార్త ఎక్కడ, జ్యోతి ఎక్కడ, ఈనాడు ఎక్కడంటే కుదరదు. అక్కడ యేసు గొర్రెపిల్లే దేవుని వాక్యం కనుక ఇదే అక్కడ ఉండేది. అలాగని మీరు వార్తాపత్రికలు చదవద్దండి అని నేను చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే బైబిల్ ప్రాధాన్యమైంది అని చెప్పడం ఉద్దేశం. చెప్పండి. తొందరగా చెప్తే తొందరగా వదిలేస్తాం. నా సమయం అయిపోయింది, ఇంకా మీరు చెప్పేదాన్ని బట్టి అది పొడిగించబడుతుంది. అన్నా ఎంతమంది నంబర్ గుంతకలకి ప్రశ్న అర్థం కావట్లేదు అనుకుంటా. ఉదయం నుండి అట్లే చెప్తున్నారు. ఎంతమంది గొడ్రాళ్ళు అంటే షారా అని చెప్తున్నారు. ఎంతమంది అంటే నంబర్ చెప్పాలి కదా, పేరు చెప్తున్నారేంటి? ఎంతమంది పుట్టక మునిపే పేర్లు పెట్టాడంటే ఇస్సాకు అని చెప్తున్నారు. చెప్పే జవాబు కరెక్టా కాదా? నంబర్, న్యూమరిక్ వాల్యూ, నాట్ నేమ్స్. అక్క ఏదో ఒక ప్రయత్నం చేయండి. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఆ ప్రయత్నం బైబిల్కి దగ్గరలో ఉందా దూరంలో ఉందని తెలుసుకోవటానికి తప్ప వేరే కాదు. ఎక్కడ తిరగండి అక్క. ఏదో ఒక నంబర్ చెప్పండి. దీనికేమో నోబెల్ ప్రైజ్ ఇయర్ కరెక్ట్ చెప్తే, లేకపోతే ఏదో అమితాబ్ బచ్చన్ కండక్ట్ చేసే కౌన్ మరేక కరోర్పతి కాదు. తప్పు చెప్తే కోట్లు పోతాయేమో అనేదేం లేదు ఇక్కడ. కనీసం ప్రయత్నం అన్నా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు అని. అక్క నాకు తెలుసు మీరు చెప్పరు, కానీ చెప్తే కరెక్ట్ చెప్తారు. కరెక్ట్గా తప్పు చెప్పారు. చెప్పండి. మీరు చెప్పింది 5 అనుకుంటా కదా. 6 5 అయినా 6 అయినా తప్పే, కరెక్ట్గా తప్పు. ఇంకా అక్క 7 2 6 అయినా 5 అయినా 2 అయినా కరెక్ట్గా తప్పు. అంటే మీరు బైబిల్ చదవట్లేదు అని అర్థం. ఇన్నేళ్ల నుండి ఏం చేస్తున్నారు మరి ఇక్కడ బెర్షబాలో? ఏం వస్తున్నామండి, కూర్చుంటున్నామండి, వెళ్ళిపోతున్నామండి. బైబిల్ తీసేదే గొప్ప అండి. ఇన్నేళ్లలో బైబిల్ని తీసేది నేర్చుకున్నాం. ఇంకెప్పుడు చదివేది? 23 మందిని దేవుడు బైబిల్ అంతట్లో నా సేవకుడు అని సంబోధించినాడు. పాత నిబంధనలో 16 మంది, కొత్త నిబంధనలో 7 మంది. మొదట దేవుడు ఎవరిని నా సేవకుడు అన్నాడు? అబ్రహామును నా సేవకుడు అన్నాడు. ఆఖరిగా దేవుడు ఎవరిని నా సేవకుడు అన్నాడు? యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు యేసు దాసుడు, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం సర్వెంట్, సేవకుడు. కనుక ఆయన సేవించాలంటే ఆయన సేవలో కొనసాగాలి. ఏంటి సేవ? ఎందుకు దేవుడు ఆదామని నా సేవకుడైన ఆదాం అనలేదు? హేబేల్ని ఎందుకు నా సేవకుడైన హేబేల్ అనలేదు? హానోకుని ఎందుకు నా సేవకుడైన హానోక్ అనలేదు? నోహని ఎందుకు నా సేవకుడైన నోహ్ అనలేదు? అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అని ఏమన్నాడంటే నా సేవకుడైన అబ్రహాం. ఏంటి వాళ్ళ జయంతి ఈయనేం చేశాడు? వాళ్ళ జయంతి ఈయనేం చేశాడు? ఆదామంటే ఏదో తప్పు పొరపాటు చేసాడులే, వెళ్ళిపోయాడు తోటల నుండి మనం అనుకుంటాం. హేబేల్ ఏం చేయలేదుగా, హనోక్ ఏం చేయలేదుగా, నోహ్ ఏం చేయలేదుగా. దేవుని కార్యాల కొరకు బాగానే జీవించారుగా. వారిని ఎందుకు మరి నా సేవకుడు అని చెప్పలేదేంటి? ఎందుకనలేదు? సేవకుడు అంటే మొదటి లక్షణం ఏంటి? 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. ఏది తీస్తారో చూస్తాం. ఏది తీస్తున్నారు? 15వ అధ్యాయం 6వ వచనం అంటే వెరీ గుడ్. ఇంత ఆత్మీయులని నాకు తెలియదే. ఇంక రావాల్సిన పని లేదనుకుంటా గుంతకల్లికి.
ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను, ఆ మాట బైబిల్లో మొదట ఇక్కడే రాశారు. సేవకుడు అంటే మొదటి లక్షణం ఏంటి? నువ్వు సేవ చేస్తున్నా అంటే ఫుల్ టైం పార్ట్ టైం అనే మాట కాదు, కానీ ఇక్కడ దేవుని సేవించుట. నువ్వు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు దేవుని సేవిస్తూనే ఉన్నావు. కనుక ఇప్పుడు దేవుని సేవించే పిలుపుని బట్టి ఒకళ్ళు ఏ ఉద్యోగంలో ఉండి సేవిస్తున్నారు, ఒకరు దేవునికి సంపూర్తిగా సమర్పించుకొని సేవిస్తున్నారు. పిలుపుని బట్టి కాదు ఇప్పుడు నేను మాట్లాడేది. ఇక్కడ దేవుని సేవించాలని అనుకునే మనము మొదట ఉన్న లక్షణం ఏంటంటే, ఇక్కడ ఏం రాశారు? నమ్మెను. దేవుని నమ్మాల. అదేంటంటే నమ్ముతున్నాం కదా, నమ్మితేనే కదా ఇంతమంది ఇక్కడికి వచ్చినామని. నమ్ముట అంటే అర్థం ఏంటి? నమ్ముట అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. నాకు తెలుసు మీరు ఇట్లా జవాబు చెప్తారని. నమ్ముట అంటే విశ్వాసం ఉంచుట. విశ్వాసం ఉంచుట అంటే అర్థం ఏంటి? నమ్ముట. అంతేనా? ఒక క్లాసులో టీచర్, సండే క్లాసులో టీచర్ అడిగిందంట, టీవీ అంటే ఏమిరా? టీవీ అంటే బొమ్మలేని రేడియో అని చెప్పా. రేడియో అంటే ఏమిరా? టీవీ అంటే ఏమిరా అంటే ఏంటి? బొమ్మ ఉన్న రేడియో అని చెప్పారు. రేడియో అంటే ఏమిరా అంటే ఏం చెప్పారు? బొమ్మలేని టీవీ అని చెప్పారు. కనుక నమ్మట అంటే ఏం చెప్తున్నారు? విశ్వాసం. విశ్వాసం అంటే ఏం చెప్తున్నారు? నమ్మట అని చెప్తున్నారు కదా. చాలా గుడ్. కానీ నేను మీ అంత లోతుకు చెప్పలేను, సామాన్యంగా చెప్తా. నమ్ముట అంటే అర్థం ఏంటి? ఆమెన్. ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక, నెరవేరునుగాక. మరే కూడా నమ్మింది. దయాప్రాప్తిరాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మల గర్భం ధరించి కుమార్ని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగూ జరుగును అంటే చివరికి 37-38 మనం చూస్తాం. నీ మాట చొప్పున నాకు కలుగును గాక. నమ్ముట అంటే అది. కలుగును గాక, నెరవేరును గాక, జరుగును గాక అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను అంటే అర్థం ఏంటి? కలుగును గాక, నెరవేరును గాక, నీ కుమారుడు పుడతాడు, ఆమెన్. కుమార్ని ఆశీర్వదిస్తా, జరుగును గాక. కుమారునికి ఒక దేశం ఇస్తా, నెరవేరును గాక. నీ సంతానం ఆకాశ రేణువుల వలె విస్తరింపు చేస్తా, కలుగునుగాక. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె విస్తరిస్తుంది, నెరవేరునుగాక. నమ్మాడు. ఇప్పుడు మనం నమ్ముతున్నామా లేదా? దేవుడు మనకు కూడా అంటాడు, నేను నిన్ను పాపాలు క్షమిస్తాను, ఆమేన్. నీ రోగం బాగు చేస్తాను, జరుగునుగాక. నీకు ఉద్యోగం వస్తుంది, కలుగునుగాక. నీ పరిచయలో వాడబడతావు, నెరవేర్చబడినగాక. నీ అక్కర్లు తీర్చబడతాయి, నెరవేరునుగాక. నీ కాలేజీలో సీట్ వస్తుంది, జరుగునుగాక. నువ్వు డిఎస్సి సెలెక్ట్ అయ్యుతావు, ఆమెన్. నీకు టెట్లో సీట్ వస్తుంది, కలుగునుగాక. నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్తావు, వీసా వస్తుంది, ఆమెన్. దేవుడు చెప్పిన మాటను అబ్రహాము ఆమెన్ అన్నాడు. మనమేమంటాం? ఇక్కడ దేవుని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. వెరీ గుడ్. అంత అబ్రహాములే, వాళ్ళ అక్కళ్ళు తమనోళ్ళు. నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నాకు కామన్ సెన్స్ పనిచేస్తుంది. వృద్ధులు 99 ఏళ్లలో నీకు కుమారుడు పుడతాడంటే వాళ్ళని నమ్ముతారా? ఇప్పుడు వెనక కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి, కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి, అన్నా మీకు పిల్లలు కలుగుతారన్నా అంటే నీ పని చూసుకుని పోరా? అంతేనా? రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా నీకు మళ్ళీ ఏపీపీఎస్లో ఉద్యోగం వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వస్తుందంటే అప్లై చేయన్నా అంటే నీకు కామన్ సెన్స్ ఉందా? ఏపీపీఎస్లో వయసు 36 సంవత్సరాలు ఎలిజిబిలిటీ. నాకు ఇప్పుడు ఎంత? 58 దాటి రిటైర్డ్ అయిపోయాను. ఏమైనా మాట్లాడితే అర్థం ఉండాలా? అడ్డుదిడ్డగా మాట్లాడుతున్నావేంటి? అంతేనా? అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. నమ్మకానికి రీజనింగ్, లాజిక్ ఉండదు. మనదేమంటే లాజిక్, రీజనింగ్ పనిచేసి ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా నెరవేరుతుంది, ఇట్లా కాదే.
ఒకే పోస్ట్ ఉంది, నాకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? 10 పోస్టులే ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కదా, ఎస్జిటి ఎట్లా వస్తుంది? రాదులే. నీకు కావాల్సింది ఒక్కటే. 10 ఉంటేనేమి, 9 ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. 10లో చేరతావా ఏంటి నీకు ఉద్యోగం ఇస్తే? కాదన్నా, తక్కువ పోస్టులు ఉన్నాయన్నా, మీరు ప్రార్థన చేయండి అన్నా. ఎన్నున్నాయక్క? 10 ఉన్నాయన్న. నీకు కావాల్సింది ఒకటే కదా. ఒకటే, కానీ పోటీ ఎక్కువ ఉంటుంది కదా. 127 మందిలో ఒక్కరిని తీసినాడు దేవుడు ఎస్తేర్ దగ్గర. ఇప్పుడు నువ్వు ఏ ఇంటర్వ్యూ కన్నా 120 మంది 1:1 లేదా 1:127 వెళ్ళేవాళ్ళు ఉన్నారా? లేరు. మనం వెళ్ళి ఇంటర్వ్యూలన్నీ 1:3 మ్యాక్సిమం. అంటే ఒక పోస్ట్ ఉంటే 3 పిలుస్తారు. ఇక్కడ ఒక పోస్ట్ ఉంటే బైబిల్లో 127 మందిని పిలిచినారు. మనం 127 మందిని పిలిచినారంట, ఒక్క పోస్ట్ ఉందంటే ఇంటర్వ్యూకి వెళ్తామా? ఛార్జీ దండకి ఎందుకన్నా అంత దూరం వెళ్ళడం హైదరాబాద్కి? అరే వెళ్ళమ్మాయి, మేము ఛార్జీ ఇస్తాంలే, ప్రార్థన చేస్తాం రా అంటే, వద్దన్న వేస్ట్ అని. చాలా మంది రికమెండేషన్ ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు అందరు ఉన్నవాళ్ళు వస్తారు. మాకేమొస్తుంది, మీరు ఊరికి అలాగే చెప్తానే ఉంటారు. కానీ మాకు తెలుసు వెళ్ళొచ్చే వాళ్ళకి. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఎస్తేర్ దినాల్లో ఏ దేవుడున్నాడు, ఇప్పుడు కూడా అదే దేవుడున్నాడు. ఎస్తేర్ నమ్మింది. నేనైతే పోను అసలు, ఎందుకంటే నాకు నమ్మకం లేదుగా. నేను ఆలోచిస్తాగా, 1:3 అయితే ఒక పోస్ట్ నుండి 3 పిలిస్తే ఏదో అవకాశం ఉందిలే, పోటీ పడవచ్చులే అని అనుకుంటా. 1:10 ఒక పోస్ట్ నుండి 10 మందిని పిలిస్తే సరేలే అని పోదు. ఒక పోస్ట్ నుండి 127 మందిని పిలిస్తే ఎవరు పోతారు? అంటే తెలివి లేని వాళ్ళు పోతారు. దేవుడికి అట్లాంటి వాళ్ళే కావాలా. ఎస్తేర్ లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి నమ్మాలంతే. అరే ఇట్టెట్ట జరుగుతుంది, ఇది ఎట్ట వస్తుంది, అది ఎట్ట జరుగుతుంది, రీజనింగ్ లాజిక్ లేని వాళ్ళే దేవుడికి కావాల్సింది. అలాంటి వాళ్ళలో మొదటి వాడు ఎవరంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. ఇప్పుడు మనం ఆయన సేవించాలంటే ఏం చేయాలంటే నమ్మేది నేర్చుకో. ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఆయనను సేవించడానికి కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం గుర్తించున్నాము. మనకున్న పిలుపులో సండే క్లాస్ టీచర్గా, యూత్ లీడర్గా, రెస్పాన్సిబుల్ బ్రదర్గా, వంట చేసే దగ్గర, సువార్త పరిచర్యలో, ఏదో మనకున్న వలయములో దేవుడు మనల్ని సేవించాలని కోరుతున్నాడు. ఆయన సేవించాలంటే మొదటి లక్షణం ఏంటంటే నమ్ముట. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే, అంటే మన వల్ల కాదు అని అర్థం. అందుకే ప్రభువా అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి. మనందరికి అపనమ్మకం వస్తుంది. అంటే మీరు బాధపడతారేమో, సరే నా గురించి చెప్పుకుంటా. అపనమ్మకం వస్తుంది. ఇప్పుడు ఈ అపనమ్మకంలో నుండి బయటపడాలంటే ప్రభువా నాలో అపనమ్మకం తీసివేయి, నమ్మటానికి సహాయం చేయి. ఆయన నమ్మితేనే మనం సేవించేవారిగా ఉంటాం. ఆ తర్వాత లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం చూడడం సమయం అయిపోయింది కనుక దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? నా సేవకుడు, నా సేవకుడు అన్నాడు. చివరిలో ముగించక మునుపు ఒక మాట చెప్పి ముగిస్తాం. 66 పుస్తకాల బైబిల్లో ఒక్క వచనములో దేవుడు ఒక వ్యక్తిని గురించి నా సేవకుడు అని 3 సార్లు చెప్పాడు. ఎవరా వ్యక్తి? అర్థమైంది అనుకుంటా. వెరీ గుడ్. యోబు గ్రంథం 42:8. కాబట్టి 7 ఎడ్లను, యోబు గ్రంథం 42:8, పాత నిబంధనలో 451 పేజీ 51. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించుకోను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. ఏలైనగా నా సేవకుడైన యోబు. నాకు తెలిసి ఇంక బైబిల్లో ఏ వ్యక్తిని గురించి ఒకే వచనంలో 3 సార్లు నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు అని రాయలేదు అనుకుంటా. ఆయన సేవకులు అంటే ఎవరు? రెండవ లక్షణం యోబుని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? సఫరింగ్.
శ్రమ పడటానికి ఇష్టపడే వారిని దేవుడు ఏమన్నాడు, నా సేవకుడని యోబు. ఆయన మీటింగ్స్ కండక్ట్ చేయలేదు, యూత్ క్యాంపులకు వెళ్ళలేదు, సండే క్లాసులు వెళ్ళలేదు, VBSలు తీసుకోలేదు, బయటికి సువార్తకి వెళ్ళలేదు. ఏం చేశాడంట? యథార్థవంతుడిగా దేవుని ఎదుట ఆయన జీవిస్తూ వచ్చినాడు. కానీ దేవుడు అనుమతించిన శ్రమను అంగీకరించడానికి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే మహిమ కలుగు. మనం అనేకసార్లు ఏమనుకుంటామంటే, బిజినెస్ మైండ్, మనకు అన్నీ బాగా జరిగితేనే ఎంత గొప్ప దేవుడన్నా, బాగా జరగకపోతే దేవుని మీద మనకు ఆయాసం వస్తుంది. ఆ మధ్యలో ఒక సహోదరు ఫోన్ చేసింది నాకు. MBBS అయిపోయింది, పీజీకి వెళ్ళాల. పీజీ ఎంట్రన్స్ రాసింది, 2-3 సార్లు మంచి ర్యాంక్ రాలేదు. విశ్వాసే మన మందిరంకి వస్తుంది. అదే ప్రైవేట్ కాలేజీలో చేరాలంటే ₹1 కోటి ఒక సీటు, పీజీ సీటుకి ₹1 కోటి. గవర్నమెంట్ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాలి. సరే రిజల్ట్స్ వచ్చినాయి, మంచి ర్యాంక్ రాలేదు అంటే క్లినిక్, నాన్ క్లినిక్ అని దాంట్లో 2 ఉంటాయి. నాన్ క్లినికల్ వస్తాయి, క్లినిక్ రాదు. అప్పుడు అమ్మాయి ఫోన్ చేసి చాలా ఆయాసపడుతుంది. ఆయాసం ఇన్ ద సెన్స్ అంటే దేవుని మీద కష్టపడుతుంది. అన్నా, ఏదో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, మందిరికి వస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకున్నా, బాగా ప్రిపేర్ అయ్యాను, 2వసారి కోచింగ్ వెళ్ళాను, మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటే ఏం ర్యాంక్ రాలేదన్నా. దేవుడు అద్భుతాలు చేస్తాడనేది వాగ్దానాలు ఇచ్చేది అంత పెద్ద హంబక్ అన్నా. ఏంటమ్మా ఎంత మాట అంటావు అంటే, అంతేనన్నా, ఇంకేం నమ్మను, వాగ్దానం నమ్మను, వాక్యాలు నమ్మను, బైబిల్ చదవను, ఇంకేం కాదు. అదేంటమ్మా ఇంత దాకా వచ్చి అలాగంటావేంటి? సో మనకు జరిగితేనే మనం ఏమనుకుంటాం, దేవుడు అంటే మేలు జరిగితే. మనకేదైనా ఇట్లా కష్టం వస్తే, సీట్ రాలేదు, రోగం బాగా కాలేదు, మంచి సమస్యలు, భర్త రక్షించబడలేదు, పిల్లలు సెటిల్ కాలేదు, ఇబ్బందులు వచ్చినాయి, తర్వాత ఉద్యోగం రాలేదు, పెళ్లి కాలేదు, పిల్లలు కాలేదు, ఇవన్నీ అనుకుంటే ఊరికే వాళ్ళు చెప్తారండి, షారాకి పిల్లలు అయ్యారు, అది అయ్యారు, ఇది అయ్యారు అని. అప్పుడు ఏదో అయ్యారు కానీ ఇప్పుడు ఎట్లా అవుతారండి? మనం ఏమనుకుంటామంటే మనకు జరగలేదు కనుక దేవుడే లేడు. ఇప్పుడు చూడండి, నేను బయటికి వెళ్ళాను అనుకోండి, బయటికి వెళ్ళి పగలపూట సూర్యుడే లేడయ్యా, మీరంతా సూర్యుడు ఉన్నారంటున్నారేంటి అని అన్నారు. ఏంటో నీకు కళ్ళు ఉన్నాయా లేదా అంటారు. ఉన్నాయి, నాకు సూర్యుడు కనిపించట్లేదు కనుక నాకు సూర్యుడే లేడు అంటే మిగతా లోకం ఏమంటుంది? ఒక గుడ్డివాడు ఉన్నాడు, బయటికి వెళ్ళాడు, వాడికి పగలు రాత్రి ఒకటే, ఏం తేడా లేదు. ఏంటా ఇది రాత్రి పగలా? రాత్రి పగలు ఏముంది? ఎప్పుడు నాకు నక్షత్రాలు కనిపించు, ఎప్పుడు సూర్యుడు కనిపించడు, ఎప్పుడు ఒకటే. కనుక సూర్యుడే లేడు అన్నాడు అనుకో, ఏమంటారు లోకం? నీకొక్కడు గుడ్డేడైతే సూర్యుడు లేడంటే ఎట్లా నమ్ముతారయ్యా? ఇదిగా సూర్యుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పగలు వచ్చి చూడు, 12 గంటలు సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు. కనుక నాకొక్కడే దేవుడు లేడు, నాకొక్కడే వాగ్దానం లేదు, నాకొక్కటే దేవుడు కార్యాలు చేయట్లేదు అని అంటే అది వాస్తవమా? వాస్తవం. అనేకసార్లు మనం దేవుని మీద ఆయాసపడుతుంటాం. దేవుడిని అనుకునింది చేయలేదు, కావాల్సింది జరగలేదు, ట్రాన్స్ఫర్ అయ్యలేదు, ఈ రోగం తీసేయలేదు, ఇవన్నీ చేయలేదు కనుక అయ్యా ఏం చేస్తాడు? అబ్రాహాము దేవుణ్ణి నమ్మాను, అందుకే అది నీతిగా దేవుడు ఎంచినాడు. నా సేవకుడైన అబ్రాహాము, నా కుమారులారా, యెహోవా సేవించడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నన్ను ఎరిగి అశ్రద్ధ చేయకు. 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిదేంటి? చోజన్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు ఎన్నుకున్నాడు. రెండవదేంటి? చోజన్ ఫర్ సాటిస్ఫాక్షన్, ఆయనకు తృప్తి ఇచ్చే ఫలాలు తీసుకురావాలని ఎన్నుకున్నాడు. మూడవదేంటి? చోజనస్ ఫర్ సర్వీస్, ఆయన సేవించడానికి ఎన్నుకున్నాడు. కనుక ఈ రాత్రి మనం తీర్మానం చేసుకున్నాం, ఆయన నమ్మటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువా, నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, చీకటిగా ఉన్నా, నాకెక్కడ ఆధారం లేకపోయినా సరే నీ మాట, నీ వాక్యం నమ్మటానికి నాకు సహాయం చేయి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ప్రార్థన.